వినాయక చవితి వచ్చిందంటేనే ముందుగా వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే పిఓపి విగ్రహాలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటిని నిమజ్జనం చేయటం వల్ల, ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. నీళ్ళల్లో ఉండేటువంటి చేపలు, ఇతర జీవులకు, జలచరాలకు ఇబ్బంది కలుగుతుంది అనేది ప్రధానంగా పర్యావరణ ప్రేమికులు చేసేటువంటి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి మరొకసారి కోర్టుకు వెళ్ళటం జరిగింది. వినాయక నిమజ్జనాలకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించట్లేదు అని చెప్పి దీని మీద ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ వినాయకులు అంటే మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాలని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవచ్చని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పిఓపితో చేసినటువంటి విగ్రహాలను కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి నీటి కుంటల్లో కానీ, జిహెచ్ఎంసి ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక ఏర్పాట్లలో నిమజ్జనం చేయాలని, హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవద్దంటూ మరొకసారి ఆదేశాలు ఇచ్చింది. 2021లో తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలనే కొనసాగించాలని చెప్పి తెలియజేసింది. అలాగే ప్రస్తుతం ఈ పిటిషనర్ హైడ్రాని దీంట్లో ప్రతివాదిగా చేర్చాలని కోరుతున్నారని, అయితే హైడ్రాని చేర్చడం కుదరదని, ఎందుకంటే గతంలో ఈ తీర్పు ఇచ్చినటువంటి సమయంలో హైడ్రా లేదని, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యవస్థని దాని కింద చేర్చడం కుదరదని, పిటిషనర్ గనక దీని మీద ఇంకొంచెం లోతుగా విచారణకు వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటే దీన్ని ఇంకా కోర్టు ధిక్కారానికి సంబంధించి ఏవైనా ఆధారాలు చూపించదలుచుకుంటే సపరేట్గా ఒక రిట్ పిటిషన్ దాఖలు చేస్తే విచారిస్తామని చెప్పి తెలియజేసింది.